ముందు 50% ఇంక్రీజ్ చేస్తామని చెప్పి యూపీకి అత్యధిక సీట్లు వస్తున్నాయి కాబట్టి యూపీ బీహార్ పొలిటికల్ నాయకులను మీకే సీట్లు వస్తున్నాయి, మీరు ఇట్లా వెనక్కి పోతే మీ ప్రాంతంలో వస్తుంది అని చెప్పి వాళ్ళను బుల్డోజ్ చేసి ఎట్లోగా ఒప్పిద్దాం, అబ్స్టైన్ చేయిద్దామని చెప్పి ఒక కుట్రతోటి చేస్తే ఆ కుట్రను అన్ని పక్షాలు కలిపి సిపిఐ, సిపిఎం, డిఎంకే, ఎన్సిపి, టీఎంసీ, ఇక సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ మొత్తం కూడా ప్రతిపక్షం ఏకతాటి మీదకి వచ్చి ఆ నల్ల బిల్లు నందమా, నల్ల అమెండ్మెంట్ అందమా దాన్ని ఆపిండ్రు. ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం మేము కోరుకున్న మహబూబ్ నగర్లో అంటే దాని వెనుక ఉన్న మర్మం ఏంది అనేది విజ్ఞులు, మేధావులైన మీలాంటి వాళ్ళ ద్వారా సమాజానికి చేరాలి, మా మీడియా మిత్రులకు కూడా తెలవాలి. ఎందుకంటే ఇవాళ రేపు నష్టం ఇక్కడ జరుగుతుంది, భవిష్యత్ ఎట్లా అంధకారం అవుతుంది, ఒకటి మన రాష్ట్రానికి ఎట్లా అంధకారంలో నెట్టేయబడుతుంది, దక్షిణ భారతదేశం ఎట్లా అంధకారంలోకి నెట్టేయబడుతుంది, అలాగే రాజకీయ ఆకాంక్షలను పెళ్ళుబుకుతూ 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కి చట్టసభలో ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పి ఇప్పుడే ఏకాభిప్రాయం వస్తున్న ఈ తరుణంలో శాశ్వతంగా దానికి సమాధి చేసేందుకు ఈ బిల్లును ఎట్లా భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఉపయోగించుకుంటున్న విషయం కూడా సభ్య సమాజానికి తెలిపాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాస్తవం చెప్పాలంటే బిల్లు వీగిపోయింది. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, ఎప్పుడైతే స్టాలిన్ గారు చెన్నైలో ఒక సమావేశం పెట్టిండ్రు, మీ అందరికీ గుర్తే ఉంటుంది, దక్షిణ భారతదేశంలో నాయకులను పిలిపించారు, బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే. మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు పోయిండ్రు. ఆ రోజు రేపు మీటింగ్ ఉంది అన్నప్పుడు కాకతాళీయంగా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే చర్చ మొదలైంది. అడిగిండు, ఇట్లా ఏందన్న ఈ డీలిమిటేషన్ ఏంది అంటే ఇంకా 2-3 ఉండే సీనియర్ నాయకులు మాట్లాడినాం. ప్రపోర్షనేట్ చేస్తే అందరికీ వస్తుంది కదా అన్న భావన ఉండే. అప్పుడు ప్రపోర్షనేట్ చేస్తే ఎంత పెంచితే అంత, అప్పుడేమో 33%, అంటే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు దాన్ని వెంబడే పట్టుకున్నారు. ప్రపోర్షనేట్గా పెరిగితే 10 రూపాయలు ఉన్నదానికి 15 రూపాయలు పెరుగుతాయి. ఒక్క ఓటుతోటి ప్రభుత్వం కూలిపోయిన చరిత్ర మనం చూసినాం పార్లమెంట్లో. రేపు 100 మంది సభ్యులు అక్కడ ఎక్కువ అయిపోయినాక ఇక్కడ మన మాట ఎక్కడ చెల్లుబాటు అవుతుంది అన్న ఆలోచన ఫస్ట్ ఆయన నోట్ నుంచి మేము రావడం చూసినాం. దాని తర్వాత వారు చెన్నైకి పోవడము, ఆ చెన్నైలో డిస్కషన్ కలగడము, స్టాలిన్ గారు వారు ఇంకా సిద్ధరామయ్య గారితో కూడా వారు మాట్లాడినరు. మొత్తానికి దక్షిణాదికి ఇది ఇబ్బందికరమే అనే ఒక అభిప్రాయానికి మన దక్షిణాది నాయకులు సిపిఎం నుంచి కూడా ఆ రోజు విజయన్ గారు కూడా వచ్చుంటారు అనుకుంటా, వెస్లీ గారు చెప్పాల, వాళ్ళందరూ కూర్చొని ఒక మాట మాట్లాడుకొని ఇది ఖచ్చితంగా మనకు శరాఘాతం అవుతుంది కాబట్టి ఉమ్మడిగా దీన్ని ఎదుర్కోవాలి అన్న అంశంలో మన దక్షిణాది నాయకులు అందరూ కూడా ముందు చూపుతోటి ఒక అంగీకారానికి వచ్చిన మాట ఈరోజు మీ ముందు చెప్పదలుచుకున్నా. దాని తర్వాత ఢిల్లీకి పోవడం, రాహుల్ గాంధీ గారికి నివేదించడం, రాహుల్ గాంధీ గారు అందరితోటి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ కాంగ్రెస్ అఖిలపక్షం పిలిచింది. మీరు గుర్తుంచుకోవాలా, రూలింగ్ పార్టీ బిల్లు పాస్ చేయాలి అన్న బాధ్యత కలిగిన పార్టీ అఖిలపక్షం పిలవలే. కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షంని పిలిచి ఇండియా అలయన్స్లో ఉన్న అందరితోటి కూర్చొని మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ఏకతాటి మీద మనం నడవాలి. ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే అమెండ్మెంటు, దీనివల్ల అంతర్యుద్ధం తప్పదు. ఉత్తరానికి దక్షిణానికి ఏదైతే ఇప్పుడు అఖండ భారతంగా మనమైతే ఉన్నామో, అసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మనదే అన్న భావనలో మనం ఉన్నామో, దక్షిణానికి అన్యాయం జరుగుతున్నా సరే గుండెను బిగబెట్టుకొని మనం ఓర్చుకుంటున్నామో, ఆ అంతరాలు పెరిగితే తిరుగుబాట్లు తప్పవు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇప్పటికే మణిపూర్ అట్టుడుగుతూ ఉంది, అక్కడ మమ్మల్ని 2వ సిటిజన్గా చూస్తున్నారన్న భావన అక్కడ చెలరేగుతూ ఉంది. పంజాబ్లో కూడా అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి, వాటికి పంజాబ్ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. మొత్తం భారతదేశంలో కేవలం 3-4 రాష్ట్రాల కేసులు డిలే చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అందరితో సంప్రదించాలి, ఈ లైన్ కరెక్టా కాదా ముఖ్య నాయకులతో సంప్రదించాలి, ఆ పార్టీలో అందరినీ కూడా వెంబడి తీసుకోవాలి. కానీ ఆమె సీరియస్నెస్ అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా మార్నింగే 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది.
ప్రెస్ మీట్ పెట్టి మోడీ గారిని మీరు ఇప్పుడు బిల్లు పెడితే మేము ఇప్పుడు పాస్ చేస్తాం, మండే రోజు మీరు బిల్లు పెట్టండి, మేమందరం కూడా వచ్చి దాన్ని పాస్ చేస్తాం, ఏ సవరణలు లేకుండా మహిళా బిల్లు పెట్టండి, డీలిమిటేషన్ సంగతి మేము తర్వాత చూసుకుంటామని చెప్పారు. ఎందుకు ఆ మెసేజ్కి ఇట్లా పబ్లిక్లకు పోకుంటే మహిళలకు వ్యతిరేకం అనే ముద్ర భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు బలంగా దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ మెసేజ్ పోవాల్సిన సందర్భం ఉందని చెప్పి వారు ముందుకు రావడం. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు బిల్లును వ్యతిరేకించడమని చెప్పి కూలంకషంగా మన తెలంగాణ వాణిని తెలంగాణకు ఎట్లా నష్టం జరగబోతుంది అని చెప్పి ప్రజలకు చెప్పింది. ఇవన్నీ చెప్పిన సరే మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి పోయింది అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఉంటే, ఇంత ముఖ్యమైనది వస్తే తెలంగాణ అస్తిత్వానికే కాదు దక్షిణ భారతదేశ అస్తిత్వానికి భారతదేశ ఐక్యతకు డిసిసి ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజు గారికి స్వాగతం. సవాల్ విసురుతున్న సందర్భంలో ఫామ్ హౌస్ లో పడుకొని ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీని ఎందుకు అనలేదు అని చెప్పి మన అందరం కూడా ఆలోచన చేయాలి. ఆ బిల్లు సమస్య అయిపోయింది. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సమస్య మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా 96, 97లా అన్నగారు భువనగిరి సభ పెట్టిండ్రు, మా దొమ్మాట వెంకటేష్ గారు మిగతా పెద్దలు ఉన్నారు. భువనగిరి తర్వాత సూర్యాపేట పెట్టిన, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం మన అందరం కలిసి చేయాలన్న ఆలోచన వచ్చి 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. దానికి మేమందరం సాక్ష్యం, మేమందరం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాం. పాషం యాదగిరి గారు అయితే ఇక కేసీఆర్ గారు 24 గంటలు ఆయనకు సలహాలు సూచనలు పెట్టి ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్న పాపం నైట్ టైం కార్యక్రమాల్లో వారు ఉండరు కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవారు. అవన్నీ జరిగిన క్రమంలో చిన్న పోరాటం తెలంగాణ ఉద్యమం ఒక్క భువనగిరి సభతోటి మొదలైంది. వాస్తవంగా నాకున్న పరిజ్ఞానం అంతకంటే ముందు ఇన్నయ్య గారు ఢిల్లీకి వచ్చి స్టూడెంట్స్ అందరినీ ఏకం చేయడం అది చాలా చిన్నది. కానీ ఎప్పుడైతే భువనగిరి సభలో అన్ని పక్షాలు ఉద్యమకారులు అభ్యుదయ భావాలు గలవారు వచ్చి ఇంకా కాదు ఆంధ్ర పెత్తనం మనతోటి, ఇక మనం పోరాటం చేయాల్సిందే అని చెప్పి పిలుపులు ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజంలో మార్పులు జరిగినాయి. ఆ మార్పుల పర్యవసానమే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. దాంట్లో వేల మంది, లక్షల మంది ఇష్టం లేకున్నా, వ్యక్తిగా ఇష్టం లేకున్నా సిద్ధాంతానికి, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాం, ప్రత్యేక రాష్ట్రం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ మనసు చంపుకొని కూడా చాలా మంది పనిచేయడంతో ఆ చిన్న మీటింగు, ఆ చిన్న ఉద్యమం ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ దాకా వెళ్ళి పార్లమెంట్లో బిల్ అయి ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం. ఏ ఉద్యమమైనా సరే ఒక చిన్న ఘటనతోటో, చిన్న మీటింగ్ తోటో, చిన్న రౌండ్ టేబుల్ తోటో ప్రారంభం అవుతుంది. అట్లనే ఈరోజు కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన, నేను మళ్ళీ రాహుల్ గాంధీ గారి పేరుని ఎందుకు అంటున్నానంటే అది వాస్తవం. భారత్ జోడో యాత్ర తర్వాత వారు ఎన్నోసార్లు ఇంటర్నల్ మీటింగ్లో ఈ దేశంలో ఎస్సీల ఎస్టీల పరిస్థితి బాగా లేకుండే అంబేద్కర్ గారు, మిగతా పెద్దలు జగజీవన్ రామ్ గారు, ఇంకా అనేక మంది రాజ్యాంగంలో వారికి రక్షణ కల్పించాలి అని చెప్పి వాళ్లకు రక్షణ కల్పించినందుకు ఆ జాతులు ఎంతో కొద్దిగా ముందుకు నడిచినాయి, ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోగలిగినరు. కానీ ఇంకా ఈ దేశంలో ఎన్నో కులాలు, వృత్తి కులాల వాళ్ళు కావచ్చు, తర్వాత మిగతా వ్యవసాయ కులాలు కావచ్చు, ఎంతో ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయం వారు భారత్ జోడో యాత్ర సందర్భంగా వారు తిరిగి వారు వేల మందితోటి, లక్షల మందితోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత బయట ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయింది. ఈరోజు మనం ఒక చౌరస్తాల నిలబడ్డం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తి విశ్వాసంతో నమ్మి ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ క్షేత్రంలో వాళ్లకు ఉండాలి అని చెప్పి మనసా వాచా కర్మన నమ్మి ఈరోజు డాక్ట్రిన్గా తీసుకొచ్చింది. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, సహజం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా సిపిఐలో కొంతమందికి ఇష్టం లేకుండే, సిపిఎంలో కొంతమందికి ఇష్టం లేకుండే. కానీ ఒక పాలసీ, ఒక పార్టీ తీసుకున్న తర్వాత ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దాన్ని ఆచరిస్తాడు. సో అటువంటి ఒక కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది, చేతల్లో చూపిస్తూ ఉంది. కానీ దానికి అడ్డుపడుతున్నది ఎవరనేది కూడా మనం ఆలోచన చేయాలి. వాళ్ళను కూడా కలుపుకోవాలి, వాళ్ళకు కూడా ప్రెజర్ వేయాలి. కానీ వాటిని పురిట్లోనే
సమాధి చేసేందుకే ఈ డీలిమిటేషన్ బిల్లు తెచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకవేళ వారు అన్నట్టుగా 50% పెంచుతారా, 33% పెంచుతారా అని చెప్పి డీలిమిటేషన్ పెంచిన తర్వాత పార్లమెంటు సీట్ల నిష్పత్తి మనకు వచ్చిన తర్వాత సరే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా పక్కన పెడదాం. ఒకసారి పార్లమెంటు సీట్లు కేటాయించిన తర్వాత మళ్ళీ 25 సంవత్సరాల వరకు దాన్ని ఫ్రీజ్ చేస్తారు. అంటే ఈరోజు డీలిమిటేషన్లో గనక మనం అనుకున్నది సాధించకుంటే మళ్ళీ 25 సంవత్సరాల వరకు అది డీప్ స్టోరేజ్లకు పోతుందన్న విషయం మనం ఆలోచించాలి. మా పాషం యాదగిరి గారు అప్పటికి బతుకుంటారో లేదో, పెద్దలు చాలామంది 70, 80 ఉన్నోళ్ళు, సరే దేవుడు భగవంతుడు వాళ్ళకి చల్లని ఆరోగ్యం ఇవ్వాలి, 100 ఏళ్ళు బతకాలి. కానీ సగటున 76 సంవత్సరాలు మనం ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కాబట్టి మళ్ళీ మనం అది చూస్తామో లేదో. కాబట్టి 600 డీలిమిటేషన్లోనే మనం అనుకుంటున్న 42% రిజర్వేషన్ 42 కాకుంటే వాళ్ళు 30 చేస్తారా 25 చేస్తారా, ఎక్కడో దగ్గర అయితే మనం మొదటి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరు సానుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఇంట్లో వండుకుంటున్నారు, ఎవరు ఫామ్ హౌస్లో వండుకుంటున్నారు అన్న ఆలోచన తెలంగాణ సమాజం కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగితే ఆగేది కాదు, లేదు రేవంత్ రెడ్డి ఆగితే 42% ఆగేది కాదు. మా పార్టీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా సరే రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, లేకుంటే ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నా, బీసీ సమాజానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నా, ఎస్సీ సమాజానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నా, పార్టీ లైన్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. అది 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. మరి దానికోసం తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే పార్టీలన్నీ మరిచి అందరం ఏకమై కొట్లాడినామో, రేపు రాబోయే ఎలక్షన్లు కావచ్చు, ఏ సందర్భంలో అయినా సరే అందరం కూడా ఏకతాటిగా నిలబడి ఈ 42% కోసం మన అందరం కొట్లాడాల్సిందే. ఒక అసెంబ్లీ సీట్లో ఒక ఎమ్మెల్యే బీసీ గెలిస్తేనో, ఒక పార్లమెంట్లో ఒక బీసీ గెలిస్తేనో పరిష్కారం అయ్యే సమస్య కాదు. దయచేసి ఆలోచన చేయండి. ఏ పార్టీ ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్లో మెజార్టీ తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసి ఆ చట్టానికి మనస్ఫూర్తిగా అందరినీ, దేశంలో ఉన్న పార్టీలందరినీ ఏకం చేసి ఆ బిల్లును పాస్ చేయగలుగుతుందో ఆ రోజే మన అందరి స్వప్నం నెరవేరుతుంది తప్ప వ్యక్తిగత ఇష్టాలకు, వ్యక్తిగత కుల బంధాలకు, లేకుంటే ఇంకో రకంగా ఉంటే ఇది అయ్యే పని కాదు. ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. ఆ రోజు అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ సభలో ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నాం రిజర్వేషన్, రాబోయే రోజుల్లో మనం బీసీ వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చేది ఆలోచన చేయాలి అని చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి సమయం ఆసన్నమైంది. ఇటువంటి ఎన్నో కుట్రలు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తోకను పట్టుకొని ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తాయంటే ఇప్పుడు రిజర్వేషన్ చేస్తాం, 42% రిజర్వేషన్ చేస్తాం. కుటుంబమే అవుతుంది, కుటుంబానికే పగ్గాలు, కుటుంబానికే కిచోరి, కుటుంబానికే సీట్లు, అన్ని కుటుంబానికే. ఈ తేడాను మనం గమనించాలి. ఇక్కడ ఎవరున్నదని ముఖ్యం కాదు, అక్కడ మన వాళ్ళు ఉన్నారా, మన సిద్ధాంతానికి సపోర్ట్ చేస్తున్నారా అన్నదే ముఖ్యమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీ అందరినీ. ఈ ఆలోచన ప్రజల్లోకి తీసుకుపోదాం. ఒక ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో ముఖ్యం కాదు. ఇక్కడ దేశంలో గాలి మారుతా ఉన్నది. దేశంలో బీసీలకు రాజ్యాధికారం కావాలన్న నినాదం క్రమక్రమంగా బలపడతా ఉన్నది. మొదలు కేరళను చూసినాం, తమిళనాడు చూసినాం, కర్ణాటక చూసినాం, మెల్లమెల్లగా ఉత్తర భారతదేశంలో కూడా మన ముఖ్యమంత్రులు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వస్తున్న నైజాన్ని చూసినాం. మరి ప్రధానమంత్రి మావోడు కదా అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ అంటుంటే, ప్రధానమంత్రి మనోడే అయినా ప్రధానమంత్రిని నడిపించే శక్తులు వేరు, వాళ్లకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు అన్న విషయాన్ని మనం గుండెల్లో ఇంకించుకున్న తర్వాత మనకు మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. నా మహబూబ్ నగర్లో ఉన్న పెద్దలకు, సంఘాలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ పోరాటం మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి మొదలు కావాలి. మా పార్టీగా, మా పార్టీ కార్యకర్తగా, మా పార్టీ సభ్యుడిగా, మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా 42% రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నాం. ప్రెసిడెంట్కు అపాయింట్మెంట్ ఇయ్యరు,
తీర్మానం అసెంబ్లీలో పాస్ చేస్తే పార్లమెంట్లో ప్రవేశపెట్టరు. మరి ఎట్లా ప్రవేశపెట్టాలి పార్లమెంటులో? దానికి సమాధానం పెద్దలందరూ కలిసి కూర్చొని ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఢిల్లీలో జరిగిన విషయాలు మీ ముందు పంచుకోవాలని చెప్పి నేను మొదటగా మాట్లాడినా కాబట్టి అన్యథా భావించొద్దని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా మేధావులు ఇక్కడికి వచ్చిన సమయం తీసుకొని వాళ్ళందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సీనన్న, చాలా మంచిగా వివరించిండ్రు. ఏది ఏమైనా ఈరోజు